తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం రెండూ కలిసి వచ్చినాయి ఈసారి. ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 4 గ్రహాల మార్పు అనేది వీళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుంది అంటారు? ఎక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి గురుగారు? హరిత గారు, మనం వృశ్చిక రాశి కనుక చూసుకుంటే వీళ్ళు కొంత లాస్ట్ 2.5 years అర్ధాష్టమ శనితో ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ అవి ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్లో చాలా వరకు బయటపడ్డారు, కానీ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. వాళ్ళు గురువు అష్టమంలో ఉండటంతో అష్టమ గురువు వీళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకున్న జ్ఞానము, స్కిల్ సెట్కి సంబంధం లేని పనులు చేస్తూ ప్రొఫెషన్లో ఒక ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నారండి. అంత యాక్టివ్గా లేకుండా ఇబ్బందులతో ఉన్నారు. అలానే లాస్ట్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా కూడా ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గ్రహాలు వీళ్ళకి ఉన్నాయో ఇంకా వీళ్ళకి అద్భుతంగా మంచి సపోర్ట్ అయితే ఇవ్వబోతూ ఉన్నాయి. పర్టికులర్గా శనికి సంబంధించి, గురువుకి సంబంధించి వాళ్ళు పెట్టే బాధ నుంచి ఒక 45 days వీళ్ళకి గ్యాప్ వస్తుందండి, రిలీఫ్ వస్తుంది. ఈ 45 days మళ్ళీ వాళ్ళు నార్మల్గా ఉంటారా? నార్మల్గా ఉంటారు. పర్టికులర్గా గురువు తను అష్టమంలో ఉండి ఇబ్బంది పెడుతుంటారు కదండి, ఒక 45 days టేక్స్ బ్రేక్ అండి. ఆయన కూడా పాపం వెకేషన్కి వెళ్ళిపోతాడు. అలానే తర్వాత శని 5వ ఇంట్లో ఉండటంతో వీళ్ళకి కొంచెం ధన ప్రవాహం అట్లా ఇబ్బంది పడుతుంటారు. ఆయన కూడా కొంచెం బ్రేక్ తీసుకుని ఒక 45 days వెళ్ళిపోతూ ఉంటారు. బాగా రిలీఫ్ వస్తుంది. ఇంక వీళ్ళకి అదృష్టం ఏమంటే అండి, సూర్యుడు, కుజుడు, శుక్రుడు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఏవైతే చేంజ్ అయినాయి అవన్నీ సపోర్ట్ ఇస్తాయి. 3 సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళకి. సో ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఆగిపోయారు. ఈ కొత్త గ్రహాలు సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే ఒక మంచి ఉత్సాహం వచ్చేసి ఎనర్జెటిక్గా ఉంటారు వీళ్ళు. సో అందుకని లక్ష్మీదేవి వీళ్ళకి మంచి గ్రేస్, వీళ్ళ మీద మంచి కృప ఉందనుకుంటా. ఈ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకోండి, శ్రావణ శుక్రవారం బాగా చేసుకోండి, మంగళవారం బాగా చేసుకోండి అని చెప్పేసి బాగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసిందండి. ఇది ఒక మంచి టైం, మంచి 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 పొజిషన్లో అయితే ఖచ్చితంగా ఉన్నారండి. ఇట్స్ వండర్ఫుల్ టైం, వాళ్ళకి ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అగైన్ ఇండివిజువల్ జాతకం కూడా చూపించుకోవాలి. నేను ఇలా వండర్ఫుల్ అన్నారని చెప్పేసి కామెంట్లు పెట్టకండి. వండర్ఫుల్ అన్నారు కానీ బాగోట్లేదు మాకేమి, మళ్ళీ మీరు ఇలా అన్నారేంటని కామెంట్లు పెడతారు అండి. శాస్త్రం ఎప్పుడు అబద్ధం ఆడదండి. ఎన్నో జాతకాలు చూస్తుంటాం, ఎన్నో కాల్స్ చూస్తూ ఉంటాం. అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కువైట్ నుంచి, దుబాయ్ దగ్గర నుంచి, శ్రీలంక దగ్గర నుంచి, ఇండియా దగ్గర నుంచి, బెంగళూరు దగ్గర నుంచి, మన వెస్ట్ గోదావరి రావులపాలెం దగ్గర నుంచి, అన్ని గ్రామాల విలేజ్ దగ్గర నుంచి కాల్స్ చూస్తూ ఉంటాం కదండి. అంతెందుకండి, మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్సే ఉంటారు, ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండరండి. ఇలా ఉంటే మనకు వాల్యూ ఉంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే సమ్ ఎక్స్టెంట్ దీని యొక్క ప్రభావం ఉంటుందండి. వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాం అంటేనండి, సూర్యుడు 10వ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారండి. ఎప్పుడంటే ఇది మనకి ఆగస్టు 17th డేటు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి 60 days ప్రొఫెషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనం చూసుకుంటామంటే 10వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే వీళ్ళకి అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపౌ, సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారు. అంటే అర్ధసిద్ధి అంటే ధనం వస్తుంది, సదా ఆరోగ్యం ఆల్వేస్ హెల్త్ ఉంటుంది, బంధుమిత్ర సమాగమం ఫ్రెండ్స్ తోటి అండ్ మిత్ర బంధు రిలేటివ్స్ తోటి, సమాగమ అంటే చక్కగా కలిసి కూర్చొని మాట్లాడితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాజదర్శన సల్లాపౌ, రాజదర్శనం అంటే వీళ్ళ పై ఉన్న బాస్, మీటింగ్ ది బాస్ అని చెప్పుకోవాలి. నేను ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుందేమో, ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంత తెలుగులో చెబుతున్నా కామెంట్లు పెడుతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నామని. అందుకే రాజదర్శనం అంటే విజిటింగ్ ది బాసెస్, హైయర్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళని కలిసేసి కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన విషయాలు కనుక చూసుకుంటే, ఒకటి వీళ్ళ మనసులో ఏముందో వాళ్ళకి చాలా క్లీన్గా చెప్పి వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ ఏమంటారు అక్నాలజ్మెంట్ తీసుకొని ముందుకెళ్ళే టైం ఇదని చెప్పుకోవాలి. వండర్ఫుల్ టైం, మంచి టైం అండి, మంచి టైం. తర్వాత సుసౌఖ్యం, సౌఖ్యంగా ఉంటారు కదా, అందులో మంచి సౌఖ్యంగా ఉంటారంటే ఇంకా ద బెస్ట్ హార్మోనియస్ టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో. అయితే కొంచెం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎయిదర్ మదర్ ఆర్ ఇన్ ద హోమ్ సమ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అది మనకి సూర్యుడికి సంబంధించి. ఇప్పుడు మనకి కుజుడు వచ్చేటప్పటికి ఇందాక 2 months సూర్యుడు బాగుంటాం, వీళ్ళకి ఇంకొక 45 days 50 days ఆల్మోస్ట్ కుజుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నారండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఒకటి ఇందులో కూడా సేమ్ అలానే ఉంటుందండి. ఆరోగ్యం అర్ధలాభంచ సంతోష వస్త్రలాభకృత్ అని చెప్తారు. అంతేకాకుండా యత్న కార్యానుకూలత్వం, ధైర్యం ఏకాదశే, ఈ టైంలో వీళ్ళు ధైర్యంగా ఉంటారంట.
అనుకున్న పనులని చక్కగా యత్న కార్య అనుకూలతం ఏదైతే కనుక వాళ్ళు ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటారో టక్కన మంచి రిజల్ట్ వస్తుంది. ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రాలు ఇవన్నీ చక్కగా ఉండొచ్చేసి మనం చెప్పుకుంటాం. మనకి ఇంగ్లీష్లో చెప్పుకుంటే హెల్త్, ఓకే, హ్యాపీనెస్ అండ్ షాపింగ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఎఫర్ట్స్, ఫ్రూట్ఫుల్ ఎఫర్ట్స్, ఏదైనా కనుక ఎఫర్ట్స్ పెడితే మంచి చక్కగా ఉంటారని చెప్తూ ఉంటారు. అయితే వీటితో పాటు సక్సెస్ ఆర్ గెయినింగ్, మనీ గని రెండు కూడా చూపిస్తుంటుంది. ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా వీళ్ళ ధనాన్ని దోచుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దొంగిలించుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఇది వేరే రాశి ఫలాల్లో కొంతమంది చెప్పాను 2-3 years బ్యాక్. నాకు వెంటనే ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 1.5 or 2 lakh వర్త్ జ్యువెలరీ దొంగతనం జరిగిందంటండి. అందుకని వీళ్ళకి డబ్బులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుంది, ఒకసారి అత్యంత ఉత్సాహం అయినప్పుడు మనం కేర్లెస్గా ఉంటాం. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ వీళ్ళకి 8th హౌస్లో వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు 8th హౌస్లో అగైన్ ది బెస్ట్ ప్లానెట్, బెస్ట్ పొజిషన్. ఎందుకంటే 8th హౌస్ని దుస్థానం అంటారు, ఏ ప్లానెట్ అందులో మంచిది కాదు, కానీ శుక్రుడు అందులో బాగా మంచి చేస్తాడు. వీళ్ళకి 8th హౌస్లో శుక్రుడు ఉండటంతో ఏం చేస్తారంటే దుఃఖనాశో మహాసౌభాగ్యం అంటంట. అంటే దుఃఖ నాశనం, ఇప్పటిదాకా పడుతున్న దుఃఖాలన్నీ పోతూ ఉంటాయంట. మహాసౌఖ్యం, అద్భుతమైన సౌఖ్యం, కంఫర్టబుల్ అవంతా వస్తుంది. బంధుమిత్ర సమాగం, అగైన్ ఇక్కడ వీళ్ళ బంధువులతోటి, తర్వాత రిలేటివ్స్ తోటి, మిత్రులతోటి, విత్ ఫ్రెండ్స్, దే విల్ హ్యావ్ నైస్ పార్టీస్ అండ్ ఆల్, దే విల్ ఎంజాయ్. రాజదర్శనం అర్ధప్రాప్తి, అగైన్ ఇక్కడ కూడా నేను సీనియర్ ఆఫీషియల్ని కలవటం, తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్ని కలవటం, వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిని విజిట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవి తీసుకోవటం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చూసుకుంటే టైమ్లీ మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉండే ఒక టైం. మీరు చూసారు కదండి, అన్ని ప్లానెట్స్ అన్నీ వీళ్ళకి చాలా పాజిటివ్, కానీ చాలా రేర్గా చాలా రోజుల తర్వాత వీళ్ళకి వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళకి నా ఓన్ ఫ్రెండ్స్ అమెరికాలో అటు ఇటు ఉండి ఇబ్బందులు పడుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొంత రకరకాల మిక్స్డ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు క్లోజ్గా నాకు ఫోన్లు చేస్తుంటారు కాబట్టి ఐ వాజ్ దేర్ విత్ దెమ్ అని చెప్పుకోవాలన్నమాట. వాళ్ళు లాస్ట్ ఈ అర్ధాష్టమ శని అష్టమ శనిలో ఏమైతే ఉందో వాళ్ళ జర్నీలో నేను కూడా ఫ్రెండ్గా ఉండే చూస్తున్నాను కాబట్టి నేనే హ్యాపీగా ఉన్నాను పర్సనల్గా. ఒక మంచి రోజులకు ఉన్నాయి గురుగారు. మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే వీళ్ళకి ఏ విధంగా ఉంది గురుగారు? మనం కనుక చూసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు. విశాఖ వాళ్ళకి కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, ఫారిన్ వెళ్ళాలనుకున్నా, ఫారిన్లో స్టే చేయాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, అది సూర్యుడి వల్ల. అగైన్ అనురాధ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, వస్త్రలాభం చూపిస్తుంది, హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, స్టేయింగ్ ఇన్ ద ఫారిన్ ల్యాండ్స్ ఆర్ ప్రాఫిటబుల్, వస్త్రలాభం, దే కెన్ డూ గుడ్ జాబ్స్, నో షాపింగ్ అండ్ ఆల్. బట్ బేసికల్గా వీళ్ళకి అగైన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్, దేహపీడనము, దరిద్రము, తర్వాత రోగము చూపిస్తుంది. హెల్త్ వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనీ మ్యాటర్స్లో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. అనురాధ వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పని కనుక తలపెట్టుంటే ఇఫ్ ఎనీ వర్క్ దే స్టార్టెడ్ దే మే గెట్ దిస్ సమ్ అబ్స్టాకిల్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? సో పరిహారం యాక్చువల్గా అంతా బాగుందండి. ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఖచ్చితంగా, నాకు తెలుసు. లేదంటే జాబులో ఇర్రెలవెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. ఇవి బేసికల్గా చూసుకుంటే వరమహాలక్ష్మి వ్రతం చక్కగా చేసుకోవటం, తర్వాత మనకి వినాయక చవితి చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకోండి. అది సహజంగా దేవుడు వీళ్ళకి లక్కీగా సరైన టైంలో ఈ 2 పండుగలు రావటం, కాంప్రమైజ్ కాకుండా చక్కగా ఏమంటారు ఎక్కువగా మ్యాక్సిమం టైం స్పెండ్ చేసి, అలా ధనం కూడా దానికి డబ్బు టైం స్పెండ్ చేసి, తర్వాత వరమహాలక్ష్మి రోజున అట్లీస్ట్ ఒక 11 మందిని ముత్తైదులను ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వటం, వాళ్ళకి పసుపు పోయటం, సుహాసిని పూజ చేయటం, ఇలా ఒక సెలబ్రేటెడ్ వాతావరణంలో ఉంటే చాలా బాగుంటుంది. గణపతి వ్రతానికి కూడా ఎక్కువగా డొనేషన్ ఇవ్వటం, మనకి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి కదండి, 1 రోజు 2-3 రోజులు అన్నదానం చేయటం, సేవ చేయటం. కొంతమంది అవి చేయలేని వాళ్ళు సామూహికంగా వెళ్ళటం, సేవ చేయటం, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉత్సవం చేస్తుంటే అక్కడ మనం ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటే అవి పీడలన్నీ పోయేసి చక్కగా వీళ్ళకి ఏమంటారు ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మనం కూడా ఒక సిరీస్ పెట్టాము, మహాలక్ష్మి రహస్యాలని చెప్పేసి. వేదాలలో మహాలక్ష్మి గురించి ఏం చెప్పారు, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన నిజ జీవితంలో ఎలాంటి యొక్క పద్ధతులు ఫాలో అవుతే అమ్మవారు మన మీద కృప ఈజీగా చూపిస్తుంది, దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దాన్ని కూడా అందరూ అటెండ్ అవ్వాలని చెప్పేసి అటెండ్ అయ్యి దాన్ని నేర్చుకొని వాళ్ళ జీవితంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందామండి. సో చూసారు కదండి వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుందో.
మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే, మనీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక గురుగారు చెప్పిన విధంగానే 25 టైమ్లెస్ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం రాశికి సంబంధించిన జన్మ జాతకం చెప్పించుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి.